శాడిస్ట్ బావ పార్ట్ 26. లోపలికి వెళ్ళాలా వద్దా అనే అయోమయంలో ఈసారి మూడోసారి ఆగలేదు అభి. నేరుగా మీట్ హాల్ లోపలికి వెళ్ళాడు. చైర్లో కూర్చొని ఉదయ్ ఫోన్ చూసుకుంటుంటే సితార మాత్రం ఫ్లోర్ పైన పడిన పేపర్స్ తీస్తుంది. ఉదయ్ మాత్రం అభిని కూడా పట్టించుకోకుండా ఫోన్ నుండి తల ఎత్తట్లేదు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అభికి. ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అని అడిగాడు సితారాని గమనిస్తూ. సితార పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఫైల్లో స్టిక్ చేసి వాటిని తీసుకొని తన క్యూబికల్కి వెళ్ళిపోయింది అభికి సమాధానం ఇవ్వకుండానే. స్టబాన్ యాటిట్యూడ్ చూపిస్తున్న సితార పైన కోపం వస్తుంటే ఉదయ్ని అనుమానంగా చూస్తూ బయటకు వచ్చాడు అభి. సితార తన ప్లేస్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది అని పక్కనున్న నవ్యని అడిగాడు. అభి తనతో మాట్లాడాడు అనే విషయం పెంచిన సంతోషం కంటే సితార గురించి అడిగాడు అనే కోపమే ఎక్కువ ఉంది నవ్యలో. తెలీదు సార్ అని చెప్పి సిస్టంలో తలపెట్టేసింది జవాబు ఇవ్వడం ఇష్టం లేనట్టు. నీకు తెలుసా వినయ్ అని అడిగాడు అభి. అది సార్ అని నసుగుతుంటే పర్లేదు చెప్పు అని అన్నాడు. మీట్ హాల్ నుండి బయటకు వచ్చి ఫైల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి వాష్రూమ్ వైపు వెళ్ళడం చూశాను. కోపంగా ఉన్నట్టు అనిపించింది. వెనకే వెళ్ళబోయి ఆగిపోయాను వాష్రూమ్ సైడ్కి వెళ్ళడం చూసి అని జరిగింది చెప్పాడు. అభి అక్కడి నుండి వెళ్తూ ఆగి వచ్చాక నా ఛాంబర్కి రమ్మని చెప్పు అని చెప్పి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు అభి. వాష్రూమ్కి వెళ్ళిన సితార ఫేస్ వాష్ చేసుకుంది. మిర్రర్లో తన రిఫ్లెక్షన్ చూసుకొని తనతో మిస్బిహేవ్ చేసిన ఉదయ్ చెంప చెల్లుమనిపించడం గుర్తు వస్తుంటే కొంచెం కంగారుగానే ఉంది. ఎక్కడ తన కారణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాకప్ చేస్తాడా అని. నాతో 1 వీక్ రిలేషన్లో ఉండు అని చెప్పిన ఉదయ్ మాటలు గుర్తొస్తుంటే ఒళ్ళు గగ్గురు పొరిచినట్టు అనిపిస్తుంది సితారాకి. అభికి చెప్దామంటే ధైర్యం రావట్లేదు. ఎక్కడ తన సేఫ్టీ గురించి ఆలోచించి ఫైర్ చేస్తాడా అని. ఏమైనా సరే స్ట్రాంగ్గా నిలబడాలి అని డిసైడ్ అయి బయటకు వచ్చింది సితార. లంచ్ బ్రేక్ అవ్వడం వల్ల ఆఫీస్లో జనాలు పలచబడ్డారు. నవ్యతో కలిసి డైనింగ్ హాల్కి వెళ్తున్న వినయ్కి సితార ఎదురొచ్చింది. అభి చెప్పింది వెంటనే గుర్తొచ్చి సితార నిన్ను సార్ ఛాంబర్కి రమ్మంటున్నారు అని చెప్పి నవ్యతో పాటు వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి అభి ఛాంబర్కి వెళ్తున్న సితారను చూసి నవ్య వినయ్తో నువ్వు వెళ్ళు నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని చెప్పి మళ్ళీ ఆఫీస్ లోపలికి వచ్చింది. ఎవరూ లేరు అక్కడ. తన ప్లేస్లో ఏదో సర్చ్ చేసినట్టు యాక్ట్ చేసి సితార ప్లేస్లో కూడా చేతులతో తడిమినట్లు చేసి ఫైల్స్ కింద పడేసింది. వెంటనే టేబుల్ కిందకు హైడ్ అయ్యి ఫైల్స్లో కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ హైడ్ చేసి ఫైల్స్ ఎక్కడి నుండి పడేసిందో మళ్ళీ అక్కడే పెట్టేసింది. ఆ పేపర్స్ అన్నీ టేబుల్ కిందే కూర్చొని స్మాల్ పీసెస్ చేసేసింది. వాటన్నిటినీ సితార యూజ్ చేసే డస్ట్బిన్లో పడేసి సీసీకి ఎలాంటి ఆధారం దొరకనివ్వకుండా వినయ్ డైనింగ్ హాల్కి వెళ్ళింది. వినయ్ చెప్పినట్టుగా డోర్ నాక్ చేసి అభి ఛాంబర్కి వెళ్ళింది సితార. లోపలికి వచ్చిన సితారని అభి వైపు చూడలేదు. ఏం జరిగింది మీట్ హాల్లో అని అడిగాడు. ప్రాజెక్ట్ గురించి ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్ గురించి డెమో ఇవ్వమన్నారు అని చెప్పింది సితార. మరెందుకు నేను వచ్చేసరికి ఫ్లోర్ పైన ఉన్నావు అని అడిగాడు అభి డౌట్గా చూస్తూ. ఉదయ్ని కొట్టిన సితార చేతిని బలంగా పట్టుకున్న అతను ఇంకొక చేతితో సితార చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ విసిరేశాడు. నాతో 1 వీక్ రిలేషన్కి ఒప్పుకోకపోతే నీ కారణంగానే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నా అని బోర్డు మెంబర్స్కి లెటర్ పెడతా అని చెప్పడం గుర్తు చేసుకుంది. అతను టైట్గా పట్టుకోవడం వల్ల సితార రిస్ట్ కమిలిపోయింది. ఆ చేతిని అభికి కనపడకుండా వెనక్కి దాచుకుంటూ స్లిప్ అయి పడ్డాను, ఫైల్స్ కింద పడ్డాయి అని చెప్పింది. అభి మాట్లాడలేదు. తన వైపే డౌట్గా చూస్తున్నాడు. దాచుకున్న తన చేతి వైపు చూడటానికి ట్రై చేస్తూ షో మీ యూ హ్యాండ్ అన్నాడు అభి. ఇదే ఒకప్పటి అభి అయితే తానే పట్టుకునేవాడేమో మొదట. కానీ సితార ఎప్పుడైతే అభి క్యారెక్టర్ని చీప్గా మాట్లాడిందో అప్పుడే ఫిక్స్ అయ్యాడు తనని టచ్ చేయకూడదు అని. సితార తన లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తే రైట్ హ్యాండ్ అన్నాడు అభి వర్డ్స్ స్ట్రెచ్ చేస్తూ. చూపించను అన్నట్టు హెడ్ క్రాస్గా నోట్ చేసింది సితార. సితార ఇరిటేట్ చేయకు, చెంప పగలగొడతాను అన్నాడు చిరాగ్గా ఫేస్ పెట్టి.
సితార వెనక్కి తిరుగుతూ నేను వెళ్తాను అని అంటుంటే, సితార స్టాప్ దిస్ న్యూసెన్స్. ఒక సుపీరియర్గా మీ రెస్పాన్సిబిలిటీ నాది. నీ ప్లేస్లో వేరే ఏ అమ్మాయి ఉన్నా నేను ఛార్జ్ తీసుకుంటా. లీవ్ మీ అన్ ఆన్సర్ అని అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టుగా. సారీ సార్, మీరు అనుకున్నట్టు మీట్ హాల్లో ఏం జరగలేదు. ఐ హ్యావ్ టు గో నౌ అని వెళ్ళిపోయింది సితార. ఫైల్స్ చెక్ చేయకుండానే లంచ్కి వెళ్ళింది. స్టూపిడ్ సితార, యు ఆర్ ఏ ఫూల్ అని అనుకుంటూ ఉదయ్ గురించి ఆలోచిస్తున్నాడు. ఎప్పుడో నైనా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుండి బయటపడిన ఉదయ్ కొన్ని రోజుల క్రితం ఇదే కంపెనీకి తనతో పాటు వచ్చిన బిజినెస్ పార్ట్నర్కు కాల్ చేసి సితార విషయం చెప్పాడు. కొన్ని రోజుల్లో నా గెస్ట్ హౌస్లో ఉంటుంది, చూస్తూ ఉండు. అలాగే బెట్టింగ్కి కాసిన 20 లక్షలు సిద్ధం చేసుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు. దాని అర్థం సితార పైన 20 లక్షలు బెట్ వేశాడన్నమాట ఆ వ్యక్తి. కన్నింగ్ స్మైల్తో నైనా ఇన్వెస్ట్మెంట్ కంపెనీని చూసి, యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్ సితార, కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ అని స్ట్రెస్ చేస్తూ కారులో వెళ్ళిపోయాడు. ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అది వర్క్లో ఉన్నంత వరకు తమ సుపీరియర్ ప్రెషర్ ఏమాత్రం ఉండదు అని సితార లంచ్ చేసి ఎవరికి చెప్పకుండానే తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. ఉదయ్ అన్న మాటలకు ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచించి తలనొప్పి వస్తే పడుకుంది సితార. భోజనం చేసి వచ్చిన అభికి సితార కనబడలేదు. ఎవరిని అడగాలి అని కూడా అనిపించలేదు తన గురించి. కానీ మార్నింగ్ నుండి స్ట్రేంజ్గా అనిపిస్తుంది తన బిహేవియర్. ఏమైందో అని ఓవైపు ఆందోళన కలిగినప్పటికీ తన మాటలు గుర్తువచ్చి లైట్ తీసుకున్నాడు. అంతగా తన విషయంలో పట్టించుకోవాలి, కేర్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడో తీసేశాడు అభి. సాయంత్రం అయింది. సెట్ చేసుకున్న అల్లారం మోగింది. సితార నిద్రలేచి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని వచ్చి ఫైల్స్ ముందు కూర్చుంది. తాను మినిమైజ్ చేసిన పేపర్స్ ఉన్నాయి కానీ ఉదయ్ ఇచ్చిన ఒరిజినల్ పేపర్స్ లేకపోయేసరికి ఫ్యూజ్ ఎగిరిపోయింది సితారాకి. టేబుల్ అంతా వెతికింది, ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడా కనిపించలేదు. టెన్షన్తో బుర్ర బద్దలైపోతుంది. తాను హైర్ చేసుకొని వచ్చిన క్యాబ్ డ్రైవర్ అడ్రస్ కనుక్కొని అక్కడికి కూడా వెళ్ళి చూసింది. అక్కడ కూడా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది చాలాసేపు. రాత్రి 10 గంటలయింది. ఆఫీసులో వెతికితే బెటర్ అని ఫ్లాట్కి లాక్ చేయకుండానే ఎలివేటర్ కోసం వెయిట్ చేస్తోంది సితార. సాయంత్రం ఎప్పుడో స్టార్ట్ అయిన స్వెట్ ఇంకా తగ్గలేదు తనపై. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. లోపల ఎవరు ఉన్నారు అన్నది చూడకుండా లోపలికి వెళ్ళి నుంచుంది. తన మెడని చుట్టి ఉన్న స్కార్ఫ్తో నుదిటిపై పట్టిన చెమటను తుడుచుకుంటుంది సితార. తన ధ్యాస అంతా మిస్ అయిన ఫైల్స్ పైనే తిరుగుతుంది. తన పక్కనే ఉన్న అభికి సితార పరిస్థితి చూస్తే ఏదో జరుగుతుంది అని అనిపించింది. ఎలివేటర్ నుండి బయటకు రాకుండానే తనని చూస్తూ, ఈ టైంలో ఎక్కడికి అని అడిగాడు నార్మల్గా. అప్పుడు చూసింది సితార తన పక్కన ఉన్నది ఎవరో. సమాధానం చెప్పే ఓపిక, టైం రెండూ లేవు. కానీ అందరికంటే లాస్ట్ వచ్చే అభినే 10కి వచ్చేసాడు అంటే ఇంకా ఆఫీస్లో ఎవరు ఉండరు అన్న ఆలోచన వచ్చి, కంపెనీకి ఇవ్వవా అని అడిగింది టెన్షన్గా. అభి స్ట్రేంజ్గా చూస్తూ, ఎందుకు అని అడిగాడు. తర్వాత చెప్తాను, ముందు కీస్ ఇవ్వు అభి అంది కంగారుగానే. అభి ఇవ్వను అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ, ఇవ్వకూడదు, ఇవ్వను కూడా అని ఖచ్చితంగా చెప్పేశాడు. ప్లీజ్ అభి, ఇట్స్ అర్జెంట్, ట్రై టు అండర్స్టాండ్ అని మొదటిసారి అభిని బ్రతిమలాడింది సితార. తనలో కంగారు క్షణక్షణానికి పెరిగిపోతుంటే అభికి టెన్షన్ చుట్టుముట్టింది. ఏమైందే అని అడిగాడు కన్సర్న్గా. ప్లీజ్ అంది మరోసారి సితార. పద, నేను వస్తాను అని అన్నాడు అభి. నువ్వొద్దు, నేనే వెళ్తాను, ఎలాంటి పిచ్చి పని చేయను, కీస్ ఇవ్వు చాలు అని బ్రతిమిలాడింది. సితార అలా అనగానే తన పాకెట్లో ఉన్న కీస్ తీసి ఇచ్చాడు అభి. ఇంకా ఎలివేటర్లోనే ఉన్న అభిని చూసి, నువ్వు వెళ్ళు అంది. ఎందుకో కంగారు పడుతున్నావని అనిపిస్తుంది. అక్కడ నా అవసరం ఏమైనా ఉండొచ్చు, నేను కూడా వస్తాను పద అని అన్నాడు అభి. సితార అసహనంగా కళ్ళు మూసుకొని, అయ్యో అభి, నీ అవసరం నాకేం లేదు, ప్లీజ్ నువ్వు వెళ్ళి ఇక్కడి నుండి, గంటలో నీ ఆఫీస్ తాళాలు నీ చేతిలో ఉంటాయి అని చెప్పి తానే అభి హ్యాండ్ పట్టుకొని బయటకు పంపింది చొరవగా.
సితార లోపలికి రాగానే గ్రౌండ్ ఫ్లోర్ బటన్ క్లిక్ చేసింది. డోర్స్ క్లోజ్ అయ్యాయి. చూస్తుండగానే సితార మాయమైపోయింది. తను ఇంతలా వద్దు అంటుంది అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది అని అపోహపడిన అభి సితారని ఫాలో అయ్యే ధైర్యం అయితే చేయలేదు. ఫోన్ మర్చిపోయిన సితార మళ్ళీ పైకి వచ్చి ఫోన్ తీసుకునే ఓపిక, టైం లేక పరుగులాంటి నడకతో 20 నిమిషాలలోనే కంపెనీకి చేరుకుంది. అభి ఇచ్చిన స్పేర్ కీ యూస్ చేసి అన్ని ఫ్లోర్స్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసుకొని తాను వర్క్ చేసే ఫ్లోర్కి వెళ్ళింది. తన ప్లేస్ చుట్టుపక్కల అన్ని ప్లేసెస్లో కూడా వెతికింది. ఎంత వెతికినా ఎక్కడ వాటి జాడ దొరకలేదు. తను టేబుల్ పైనే ఫోర్ హెడ్ పెట్టుకొని నుంచుండిపోయింది నిస్సహాయంగా. చివరికి బిన్లో చాలా పేపర్స్ కనిపించాయి సితార కళ్ళకి. ఒక ఫైల్ తీసుకొని ఓపెన్ చేసి చూసింది. లాస్ట్ 5 days నుండి తను స్టడీ చేస్తున్న కేసే కాబట్టి ఈజీగా గుర్తుపట్టింది అవి తనకి కావలసిన పేపర్స్ అని. సితార వాటన్నింటినీ చూస్తూ ఇదంతా ఎవరు చేసుంటారు అని అనుకుంటూ ఉండగా తనకి ఫస్ట్ గుర్తొచ్చింది మాత్రం నవ్యానే. కొన్ని డేస్ నుండి తనతో రెక్లెస్గా మాట్లాడటం, తను మాట్లాడినా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, ఇంకా చెప్పాలి అంటే కంప్లీట్ జెలసీ ఫీల్ అవ్వడం గుర్తు వచ్చింది. అంటే ఇదంతా చేసింది నవ్యానా, లేక నేను తనను అనుమానిస్తున్నానా అని అనుకుంది. ఏమైతే ఏముంది, రేపు వచ్చి అభిగడ్ రూమ్లో సీసీ ఫుటేజ్ చెక్ చేసి ఎవరు నన్ను సెంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళని రివర్స్ బుక్ చేస్తా అని మనసులో గట్టిగా అనుకుంటూ తిరిగి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కంపెనీ డోర్స్ లాక్ చేసి గేట్ దాటి బయటకు వచ్చి నడుస్తుంది సితార. ఇంతకు ముందున్నంత టెన్షన్ లేదు తనకి. కొంచెం రిలీఫ్గా అనిపించేసరికి ఫ్రీగా నడుస్తుంది, ఎలాంటి టెన్షన్ లేకుండా. అబ్బికి ఇచ్చిన టైంలో ఇంకా 20 నిమిషాలు మిగిలి ఉంటే స్ట్రీట్ లైట్స్ సాయంతో ప్రశాంతంగా నడుస్తున్న తను కాసేపు లోకాన్ని మర్చిపోయి తల పైకెత్తి నక్షత్రాలను చూస్తుంది. మనసు తేలిక పడినట్టు అనిపిస్తే చిన్న నవ్వుతో మళ్ళీ ముందుకు కదిలింది సితార. రోడ్డు మధ్య నుండి నడవడం వల్ల ఏ సైడ్ నుండి ఏ పామో జెర్రో వస్తుంది అనే భయం లేదు తనకి. రోడ్డంతా నాదే అన్నట్టు నడుస్తున్న తన వైపుకి వేగంగా వచ్చింది ఒక కార్. ఆల్మోస్ట్ తనని గుద్దేయబోతూ ఆగింది. సౌండ్కే వస్తున్నది కార్ అని గెస్ కొట్టిన సితార చెవులు కళ్ళు రెండూ మూసుకొని తల దించేసింది. కార్ సడన్ బ్రేక్ వేసి కార్ ఆపిన వ్యక్తి కార్ దిగి ఎదురుగా తలదించుకొని ఉన్న అమ్మాయిని చూస్తూ హూ ద హెల్ ఆర్ యూ అని అంటూ దగ్గరకు వెళ్ళి చూశాడు. భయంతో కళ్ళు మూసుకున్న తనని చూసి సితారా అని అన్నాడు. ఎవరో తన పేరు స్పష్టంగా పలికేసరికి తలెత్తి చూసింది సితార. ఎదురుగా ఉన్న తరుణ్ని చూసి మీరు అని అంది సంకోచంగా. తరుణ్ చిన్నగా నవ్వి నువ్వు నా షర్టుపై వేసిన వైన్ మార్క్ ఇంకా పోలేదు తెలుసా అన్నాడు గుర్తు చేసినట్టు. అప్పుడు గుర్తొచ్చింది సితారకి. అభి వాళ్ళు గవర్నమెంట్ టెండర్ విన్ అయితే పార్టీ అరేంజ్ చేసినప్పుడు వెనక్కి ఫోర్స్గా తిరగడం వల్ల తరుణ్ పైన కొంచెం వైన్ పడటం. ఆ ఇన్సిడెంట్ అంతా కళ్ళ ముందు మెదిలేసరికి అవన్నీ గుర్తు చేసుకొని చిన్నగా నవ్వుతూ మీరు ఇంకా మర్చిపోలేదా అని అడిగింది సితార. గుర్తుంది అన్నాడు అదే చిన్న స్మైల్ మెయింటైన్ చేస్తూ తరుణ్. థ్యాంక్స్ అండి, బ్రేక్ వేసి నన్ను సేవ్ చేశారు అంది 2 minutes బ్యాక్ జరిగింది గుర్తు చేసుకొని. అండి లాంటివి ఏమొద్దు, జస్ట్ కాల్ మీ తరుణ్ అన్నాడు తరుణ్. సితార అతని వైపు ఇబ్బందిగా చూస్తూ మిమ్మల్ని నేను ఎలా, మీరు అసలే మాయా బ్యాంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి మేనేజింగ్ డైరెక్టర్ అని అంటుంటే అయితే ఏమైంది, మీరు మాయా బ్యాంక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఎంప్లాయీ కాదు కదా అని అడిగాడు. అతని ప్రశ్నకి సమాధానంగా నవ్వింది సితార. ఈ టైంలో వెహికల్ లేకుండా రోడ్ పైన ఒంటరిగా ఏంటి అని అడిగాడు తరుణ్ చాలా క్యాజువల్గా. నిజం చెప్పాలి అనుకోలేదు సితార. ఊరికే చల్లగాలికి బయటకు వచ్చాను అని చెప్పింది సితార. తను చెప్పింది అబద్ధమని తెలుస్తున్నా మళ్ళీ రెండోసారి అడగాలి అనుకోలేదు తరుణ్. ఇంతకీ ఎక్కడుంటున్నారు మీరు అని అడిగాడు తరుణ్. ఎందుకలా అడిగాడో అని అనుమానంగా చూసింది సితార. ఆమె చూపులో డౌట్ అర్థమై
అయ్యో! మరే ఉద్దేశంతో కాదు. జస్ట్ డ్రాప్ చేద్దామనే. ఈ రోడ్లో 11 దాటితే కుర్ర గ్యాంగ్ ఫుల్‌గా తాగేసి బైక్ రేసులు పెట్టుకుంటారు. మీకిష్టం లేకపోతే ఫోర్స్ చేయనులేండి అని తేల్చేశాడు. అతని మాటలు చాలా నమ్మకంగా వినిపించేసరికి సితారాకి వెనకడుగు వేయడానికి మరొక కారణం ఉంటుంది అనిపించలేదు. వెంటనే ఏఎస్ ఎంక్లేవ్ అంది. వెళ్తున్న తరుణ్ ఆగి తన పక్క సీట్ డోర్ ఓపెన్ చేశాడు. సితార వచ్చి కూర్చుంది. తరుణ్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకొని తనని చూసి బెల్ట్ పెట్టుకోండి అన్నాడు తన వైపు చూడకుండానే. అని సీట్ బెల్ట్ పెట్టుకుంది సితార. ఎలా ఉంది కొత్త జాబ్? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు తరుణ్. ఆల్ గోయింగ్ ఆన్ వెల్ తరుణ్ అని అంది. ఓ పక్క మిస్సింగ్ పేపర్స్ గుర్తు వస్తుంటే మళ్ళీ బాధగా అనిపించేసరికి ముభావంగా ఉన్న తనని చూసి మళ్ళీ ఏమైంది అని అడిగాడు తరుణ్. నథింగ్ అని అంది సితార. 5 నిమిషాలకే ఎంక్లేవ్కి చేరుకున్నారు ఇద్దరు. సితార పనులకు, మిస్టీరియస్ బిహేవియర్కి రీసెంట్గా చాలా స్ట్రెస్ తీసుకున్నాడు అభి. చాలా డేస్ తర్వాత బ్రీజర్ ప్రిఫర్ చేశాడు. బాటిల్ తీసుకొని బాల్కనీలోకి వచ్చి ఎంట్రన్స్ వైపే చూస్తున్నాడు సితార కోసం. తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని. కొన్ని నిమిషాలకే గేట్ దాటుకొని వస్తున్న కార్ని చూశాడు. అందులో నుండి ముందు సితార దిగితే 2 సెకండ్స్కే తరుణ్ కార్ దిగుతూ కనిపించాడు. ఆగి తరుణ్తో మాట్లాడుతున్న సితారను చూస్తే యాంగర్ పీక్స్కి వెళ్ళిపోతుంది అభికి. 2 నిమిషాలు గడిచినప్పటికీ సితార అక్కడి నుండి కదలకపోవడంతో చేతిలో ఉన్న బ్రీజర్ బాటిల్ జార విడిచాడు పైనుండి. కరెక్ట్గా సితారాకి 2 అడుగుల దూరంలో పక్కన పడిన బాటిల్ పెద్ద శబ్దం చేస్తూ పగిలింది. ఉలిక్కి పడింది సితార. ఇద్దరూ వెంటనే పైకి చూశారు. లైట్ తమకి ఎదురుగా ఉండటం వల్ల పైన ఉన్న ఫ్లోర్ కూడా కనిపించలేదు లైట్స్ రేస్ వల్ల. నేను వెళ్తాను తరుణ్ అని చెప్పి ఇంకా తగ్గని గుండె వేగంతో లోపలికి వెళ్ళిపోయింది సితార. సడన్గా గుర్తొచ్చింది మరి పాపకి చీకటంటే భయమని. వడివడిగా వెళ్తున్న సితారాని చూసి తరుణ్ పెదవుల్లో నవ్వొచ్చి మాయమైంది. తరుణ్ సితారాని చూడటం, నవ్వడం అబ్బి కంటి చూపు దాటిపోలేదు. అంత పైనుండి చూసినప్పటికీ ఏదో బాగా తేడాగా అనిపిస్తుంది అతనికి. సితారాని తలుచుకొని, రావే, వస్తావు కదా పైకి, నీ సంగతి చూస్తా. నైట్ టైం అంత హడావిడిగా బయటకు వెళ్ళింది వీడి కోసమా అని అనుకుంటూ లోపలికి వెళ్ళి డోర్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. తను ఎప్పుడెప్పుడొచ్చి డోర్ కొడుతుందా అని. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు. మీ హెల్ప్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.